ఇంకా ఎందుకు ఈ దరిద్రాన్ని తలుచుకుంటున్నారు? ఇన్నాళ్ళు నా చెల్లెలు చనిపోయింది అనుకున్నాను, కానీ తను బతికే ఉంది. తను ఎలా ఉందో ఏంటో. చెల్లెలు బతికుందనగానే ప్రేమ పుట్టుకొచ్చిందా? తన వల్ల మీరు పడ్డ అవమానాలు, బాధలు చాలు. తను బతికున్నా సరే మనకు చచ్చిన దాంతో సమానం. శకుంతల, చూడండి, మనకు విశ్వం ఎదురైనట్టు కానీ మీ చెల్లెలు బతికున్నట్టు గాని ఎవరికి తెలియకూడదు. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. పైడిరాజు, ఏంటి సారు? దారిలో జరిగిన గొడవ గురించి మేడంకి ఏమీ తెలియకూడదు. మనం షాపింగ్కి వెళ్ళాం, బట్టలు కొన్నాం, ఇంటికి వచ్చాం. దట్స్ ఇట్. అర్థమైందా? అర్థమైంది సార్. సార్, అంటే మా రుద్రబాబు మీకు అల్లుడవుతాడా సార్? నా నాకు ఆ కుటుంబానికి ఏ సంబంధం లేదు. నేను నా భార్య. దట్స్ ఇట్. ఇది గుర్తుపెట్టుకో. అట్టాగే సార్. ఇంకెప్పుడు నువ్వు ఈ విషయం గురించి మాట్లాడకూడదు. సారీ సార్. పద. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? నా సంతోషం కోసం. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, వట్టి చేతులతో ఎలా పంపిస్తాను? ఇది మా ఇంటి సాంప్రదాయం, ఇది మా ఇంటి సంస్కారం. తీసుకోండి. గంగా, బాబు ఆశీర్వాదం తీసుకోండి. ఏమండి, అక్షంతలు తీసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. లేవండి. మీ ఇద్దరిని చూస్తుంటే మనసు నిండుగా అనిపిస్తుంది. చిన్న పరిచయంతోనే మీరు మాకు బాగా దగ్గరైపోయారు. ఎందుకో తెలీదు, మీరెప్పటి నుంచో తెలిసిన వాళ్ళలా, బాగా దగ్గరైన వాళ్ళలా అనిపిస్తున్నారు కదా. నాన్న కూడా ఇదే చెప్పాను. కొన్నిసార్లు దగ్గర వాళ్ళు దూరం అవుతారు, దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు. ఏ బంధం ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఎవరికీ తెలియదు. సుధా, డోంట్ టేక్ ఎవ్రీథింగ్ ఎమోషనల్. రెగ్యులర్ గా వెళ్ళిద్దని కలుస్తున్నావు కదా, అందుకోసం అలా అనిపిస్తుంది. దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ ఇట్. విధి ఎంత విచిత్రమైందో. గంగ తన మేనమావ ఇంటికే కోళ్ళయింది. వీళ్ళంతా కలిసిపోతే ఎంత బాగుంటుందో.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికే చాలా లేట్ అయింది. పెదనాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మేము బయలుదేరతాం. ఒక్క నిమిషం బాబు. ఈ స్వీట్స్ తీసుకెళ్ళండి. ప్రత్యేకంగా నేనే చేశాను. తీసుకోమ్మా. అరే ఇవి పెద్దోరికి చాలా ఇష్టమైన స్వీట్స్. నాకు తెలుసు. నాకు కూడా ఈ స్వీట్స్ చాలా ఇష్టం అంటున్నాను. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఆహా. రుద్ర, మా దీవెనలు వృధా కాకుండా త్వరలోనే 12 బిడ్డను కనాలి. మీ వంశం పేరు ఇంకా తరతరాలు నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం సార్. పద. బ్రో, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అదిగో ఆ దుబాయ్ని అడిగితే తెలుస్తుంది. అతను మనకి చెప్తాడా? ఒక్కసారి ట్రై చేస్తే పోలా? చెప్తే చెప్పొచ్చు. రంగన్నయ్య, అన్నయ్యా, ఏట్ నన్నే పిలిచిందే? గంగకి అన్నయ్య అంటే నాకు కూడా అన్నయ్యే కదా అన్నయ్య. ఒకే రోజు ఇన్ని సాకులేట్రా బాబు నాకా? అన్నయ్య, ఇంకో షాక్ ఏంటి? ఇందాక మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఏమైనా జరిగిందా?